నా విల్లా ఎప్పుడు చూపిస్తావు చెప్పు. నీకు ఎప్పుడు కంటే ఇప్పుడు చూపిస్తాను. నీకే అవ్వట్లేదు రావడానికి. పద. అయిందా? బాగైందా? ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు ఎందుకు వెళ్దాం అలాగా. నాకు ఇప్పుడేం పనేం లేదు. కరెక్టే లే, నేను వాళ్ళకి ఫోన్ చెయ్యాలి, మాట్లాడాలి. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. పర్లేదు చెప్పక్కర్లేదు, పద వెళ్దాం. వినీత్ చిన్న హెల్ప్ కావాలి. వినీత్ చెప్పండి అన్న. ఏం లేదు, నిషాకి నేను ఏదో కమిట్ అయ్యాను, ఒక విల్లా బుక్ చేశానని చెప్పేసి. ఈ సర్కిల్లో ఎవరైనా ఏదో కన్స్ట్రక్షన్లో విల్లా ఉంటే కావాలి, నేను నిషాకి చూపిస్తాను. అది ఓకే అన్న, సరే. ఇక్కడ తీసుకొచ్చా చూస్తున్నావా, మొత్తం అంతా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మొదలైనట్టు ఉంచారా? హలో సార్. హలో మేడం. హలో. ప్రాజెక్ట్ చూడడానికి వచ్చారా సార్? మేడం కి ప్రాజెక్ట్ చూపించడానికి తీసుకొచ్చాను. మొత్తం 4 acre ప్రాజెక్ట్ మేడం. నేను చెప్తాను బాబు, నాకు మొత్తం అంతా తెలుసు. మేడం నేను ఎక్స్ప్లెయిన్, నేను ఉన్నదే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్. 25+ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. స్విమ్మింగ్, ఇండోర్ జిమ్, ఇంకా ఇండోర్ స్పోర్ట్స్ చాలా ఉన్నాయండి. అన్ని అపార్ట్మెంట్స్ అంటారేంటి శరత్? అంటే అది థ్యాంక్ యూ అండి, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం నేను దగ్గర నుంచి చెప్తాను. థ్యాంక్ యూ. మీరు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన విల్లా ఏది మేడం? ఇక్కడ విల్లాలు ఏమో లేవు, ఇది ఫ్లాట్స్ కడుతున్నారండి. ఫ్లాట్స్ ప్రాజెక్ట్ ఇది. అతనికి తెలియదులే నిషా, ముందు అక్కడ ఉన్నాయి. పద నేను చూపిస్తాను. ఎలా నేను చూపిస్తాను, మీరు లాంచ్ చేయండి. పద నేను చూపిస్తాను రా అక్కడ నీకు. ఇగో నిషా, ఇక్కడ మన విల్లా వస్తుందిరా. ఇవన్నీ విల్లాస్, అపార్ట్మెంట్ సార్, విల్లా కాదు. ఇందాక మీకు చెప్పాను కదా, మీరు బాబు మేము చూసుకుంటాం కదా, నువ్వు ఎందుకు మధ్యలో దూరిపోతున్నావు? అది కాదు సార్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్. నువ్వు ఆగు బాబు, నాకు తెలుసు కదా మేడం ఏం చూపిస్తున్నాను. నిషా ఇవన్నీ విల్లాస్ రా. మేడం అది అపార్ట్మెంట్ సార్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. అయ్యి అపార్ట్మెంట్ సెకండ్ బ్లాక్ అవుతుంది సార్. అక్కడ ఏం బుక్ చేసావు శరత్? విల్లా బుక్ చేసావా, అపార్ట్మెంట్ బుక్ చేసావా? అంటే అది ఇదంతా అపార్ట్మెంట్ ప్రాజెక్టే సార్. కాదు నిషా, కన్ఫ్యూజన్ ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏరియా మొత్తం అపార్ట్మెంట్స్ బాగా మంచి డిమాండ్ లో ఉన్నాయి. మనం ఎలాగో అర్షికోకి ఒక అపార్ట్మెంట్ కొన్నాం కదా, యష్ కూడా ఒక అపార్ట్మెంట్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మంచి స్పేషియస్ అపార్ట్మెంట్ తీసుకున్నాను. 4 bedroom 4 bedroom, వెరీ స్పేషియస్ 4 bedrooms. సార్ ఇక్కడ మాక్సిమం 3 bedroom సార్ మన ప్రాజెక్ట్ లో. రా బాబు నువ్వు ఆగరా, మాట్లాడు. 3 bedroom ఉన్నాయి సార్ మరి ఇక్కడ. అదేలే నిషా, వీడికి తెలియదు ఇతనికి. 2 అపార్ట్మెంట్స్ కలిపి తీసుకున్నామమ్మా మనం. అయ్యో, మనకు అలా పర్మిషన్ కూడా ఇవ్వరు సార్. అసలు 2 కలపడం అవ్వదు. విధాడిందిరా నీతో వింత నాటకం. చేశారా సార్ మీరు? ఎప్పుడో బుక్ చేశాను నేను. పేమెంట్ ఏమైనా చేశారా? చెప్పాను కదా విజయ్. రూపాయలు ఎవరికి ఇచ్చారు సార్? అడ్వాన్స్ కింద ఇచ్చారు. మా దగ్గర ఫ్లాట్ కాస్ట్ 50 లక్షలు సార్. మీరు ₹1 కోటి అంటే మొత్తం పేమెంట్ ఇచ్చేసారా?